హాయ్ ఫ్రెండ్స్, క్యారెట్ హల్వా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. సో ముందుగా నేను ఇక్కడ 5 క్యారెట్లు తీసుకున్నానండి. సైజ్ చూసారు కదా, మరి పెద్దగా లేవు మరి చిన్నగా లేవు, మీడియం సైజులో ఉన్నాయి. సో వాటిని పీల్ చేసి బాగా కడిగి ఇలా గ్రేట్ చేసుకున్నానండి. తురుముకున్నాక నాకు ఇంత క్వాంటిటీలో క్యారెట్ తురుము అయితే వచ్చింది. సో ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పెట్టుకున్నానండి. సో అందులో 3 to 4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాస్త వేడయ్యాక క్యారెట్ తురుము వేసుకోవాలండి. ఇక్కడ నేను ఈజీగా ఉంటుందని నేను కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాను. మీరు కావాలి అనుకుంటే కడాయిలో అయినా గిన్నెలో అయినా చేసుకోవచ్చు ఈ రెసిపీ. సో నెయ్యి వేడయ్యాక క్యారెట్ తురుము వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. పచ్చివాసన అసలు ఉండకూడదండి. మీరు నెయ్యి కావాలంటే 1 టేబుల్ స్పూన్ ఎక్కువైనా వేసుకోవచ్చు. సో బాగా కలుపుకోవాలి. ఇదంతా ఒక 7 నుంచి 8 నిమిషాల టైం వరకు పడుతుందండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. సో ఫ్రై అయిన తర్వాత ఇలా కనిపిస్తుందండి. సో నాకు 7 నుంచి 8 నిమిషాల వరకు టైం పట్టిందండి. తర్వాత ఇందులో 150 ml వరకు పాలు తీసుకుంటున్నానండి. కాచి చల్లార్చిన పాలు వేసుకొని బాగా కలుపుకోవాలండి. వాటర్ అస్సలు పోయకూడదండి. వాటర్ పోస్తే హల్వా టేస్ట్ మారిపోతుంది. సో పాలల్లోనే మగ్గించాలి క్యారెట్ తురుము. కాసేపు మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసి, సో బాగా ఉడుకుతుంది కదండి. పాలన్నీ దగ్గర పడిపోయాయి, క్యారెట్ అంతా దగ్గర పడిపోయింది కాబట్టి సో ఇప్పుడు ఇందులో 1 కప్ ఆఫ్ షుగర్ వేసుకుంటున్నానండి. నేను తీసుకున్న క్యారెట్ తురుముకి ఈ క్వాంటిటీ షుగర్ కరెక్ట్గా సరిపోతుందండి. మీరు కావాలి అనుకుంటే ఒక స్పూన్ ఎక్కువైనా వేసుకోవచ్చు. స్వీట్ తక్కువ తినే వాళ్ళు తక్కువైనా వేసుకోవచ్చు. బాగా కలపాలండి. చక్కెర అంతా ఈ హల్వాలో కరిగిపోతుందండి, దగ్గర పడిపోతుంది. సో ఇది ఇలా బాగా చక్కెర అంతా కరిగిపోయాక ఇలా కనిపిస్తుందండి. తర్వాత ఇందులో ఒక 1/2 స్పూన్ ఇలాచీ పౌడర్ వేసుకున్నానండి. బాగా కలుపుకోవాలి. తర్వాత ఇందులో మీకు కావాలి అనుకుంటే సాఫ్రాన్ వేసుకోవచ్చండి. కొన్ని స్ట్రాండ్స్ వేసుకోండి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇంట్లో అవైలబుల్ ఉంటే వేసుకోండి, లేకపోతే పర్వాలేదు. నేను ఫ్లేవర్ కోసం మాత్రమే వేస్తున్నాను. దాంతో క్యారెట్ హల్వా బాగా కనిపిస్తుందని వేశాను. సో బాగా కలిసిపోయాక ఇందులో నేను జీడిపప్పు వేస్తున్నానండి. నెయ్యి ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి తీసుకొని అందులో కొన్ని జీడిపప్పు ముక్కలు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ కలర్ మారకూడదండి. జస్ట్ లైట్గా గోరువెచ్చగా అయితే లైట్గా కలర్ మారితే చాలు. సో ఇందులో కలిపేస్తున్నానండి క్యారెట్ హల్వాలో నెయ్యి ఇంకా జీడిపప్పు బాగా కలిపేసుకోవాలండి. సో ఫైనలీ ఇలా కనిపిస్తుందండి క్యారెట్ హల్వా. పైనుంచి నేను జీడిపప్పు తురుము వేసుకున్నానండి. చాలా టేస్టీగా, చాలా కమ్మగా ఉంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా ఈజీ మెథడ్లో నేను చూపించాను మీకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.